హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్చంద్ర భూమిని దగ్గరికి తీసుకొని, భూమి, నువ్వు ప్రాణంగా ప్రేమించిన గగన్తోనే నీ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యానమ్మా. నువ్వు రోజు ఇలా ఏడుస్తూ ఆ గగన్ కోసం బాధపడుతూ ఉంటే ఒక కన్న తండ్రిగా నేను చూడలేకపోతున్నాను. కాబట్టి నా బద్ధ శత్రువైనా ఎన్ని మెట్లు దిగాలో అన్ని మెట్లు దిగి నీకు గగన్కి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను అని అంటారు శరత్చంద్ర. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఆనంద బాష్పాలతో కన్నీళ్లు పెట్టుకుంటూ నాన్న అని పాపం హ్యాపీగా శరత్చంద్రని హక్ చేసుకుంటుంది భూమి. అదంతా చూస్తూ అపూర్వ, హక్ చేసుకోవే, నువ్వు సంతోషంగా ఉండేది ఈ కొద్ది క్షణాలే, అక్కడ గగన్ గడు ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటుంది అపూర్వ. ఇటువైపు నక్షత్ర మాత్రం ఒక్కసారిగా మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఇంకా తను తింటున్న స్వీట్ని కూడా కింద పడేసి గట్టిగా వెళ్ళి రూమ్లో డోర్ లాక్ చేసుకుంటుంది నక్షత్ర. అమ్మాయి అమ్మాయి, ఏంటి ఈ అమ్మాయి డోర్ వేసుకుంది? ఏమైనా చేసుకుంటుందా? లేదు లేదు, తను వాళ్ళమ్మ ఇద్దరూ ఎవరైనా ప్రాణాలు తీస్తారు కానీ వాళ్ళ ప్రాణాలు ఏం తీసుకోర్లే అని గోరింటాకు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా భూమి సంతోషంగా గగన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. గగన్ శారద ఒళ్ళో తలపెట్టుకొని పాపం అలా ఏడుస్తూ పాపం చాలా బాధపడుతూ ఉంటారు గగన్. అప్పుడే భూమి గగన్ దగ్గరికి వచ్చి, ఏవండి ఏవండి, మీకు మీకు గుడ్ న్యూస్ అండి. నేను చెప్పానా, మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటానా, నాన్న మన పెళ్ళికి ఒప్పుకుంటారని. ఆ రోజు వచ్చేసిందండి. నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారు. నాన్న మన ఇద్దరికి పెళ్ళి చేయాలని ఫిక్స్ అయిపోయారండి. అత్తయ్య అత్తయ్య, నాన్న ఒప్పుకున్నారు అత్తయ్య. మీరు త్వరగా రెడీ అవ్వండి. రెడీ అయ్యి త్వరగా ఇంటికి రండి. మీరే కదా మా ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడాలి అని సంతోషంగా చెప్తుంది. ఇంకా అలా తనైతే శారద అదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా, ఈ మాట గురించే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. రే గగన్, లేవరా, రా, త్వరగా రెడీ అయ్యి మనం పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాలి, రానన్నా అని చేయి పట్టుకుంటుంది. కానీ గగన్ మాత్రం పైకి లేవడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శారద. ఏవండి రండి అని అంటుంది భూమి. వెంటనే ఎక్కడికి రావాలి, ఎక్కడికి రావాలి? చూడు భూమి, మా ముగ్గురిలో ఎవ్వరూ మీ ఇంటికి వచ్చేదే లేదు అని అంటారు గగన్. అదేంటండి అలా మాట్లాడుతున్నారేంటి అని అంటుంది భూమి. షటప్, జస్ట్ షటప్. చూడు భూమి, నాకు నీలా నిన్నొకలా ఇవాళొకలా రేపొకలా మాట్లాడడం చేత కాదు. నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను, ఒకేలా ఉంటాను. కాబట్టి పెళ్ళి చేసుకోను, నీతో మాట్లాడేది ఆఖరి సారవుతుందని నిన్నే చెప్పాను. నేను అదే మాటపై ఉంటాను. నీతో నిశ్చితార్థం పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేనే లేదు. దయచేసి ఇకపై నా జీవితంలోకి రావద్దు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. పాపం భూమికి ఏం చెప్పాలో అర్థం కాదు. చాలా బాధపడిపోతూ ఉంటుంది భూమి. ఇంకా అలా పూర్ణిమ వదినా అని అంటుంది. వద్దు, నాకేమీ కన్విన్స్ చేయాలనుకోవద్దు. అయినా తప్పంతా నాదే. నేనే చాలా చాలా మనసు విరిచేశాను గగన్ గారిది. ఇదంతా నా తప్పే అని పాపం చాలా బాధపడుతూ ఉంటారనమాట భూమి. అమ్మ భూమి అని శారద పిలుస్తున్నా కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. శారద గగన్ దగ్గరికి వస్తుంది. రే గగన్, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అడుగుతారు శారద. అమ్మ ప్లీజ్, ఇది నీకు కొత్త అనుకుంటా, కానీ అవమానాలు పడి పడి నా గుండె విసికెత్తిపోయింది. నన్ను ఈ విషయంలో కన్విన్స్ చేయాలని చూడొద్దమ్మా అని అంటారు గగన్. నాన్న గగన్, నీకొక విషయం అర్థం కావట్లేదురా. శరత్చంద్ర గారు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారో నేను చెప్పనా అని అడుగుతారు శారద. గగన్ శారద వైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే తెలిసో తెలియకో, ఏదో జరగకో నువ్వు భూమి మీడియా సమక్షంలో నిందలని అనుభవించారు. చూన్నాన్న గగన్, భూమి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, అది నిజం. మీ ఇద్దరిపై నింద పడింది, అది నిజం. భూమిని నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆ నింద శాశ్వతంగా భూమి మనసులో పాతుకుపోతుంది. సరే, ఇప్పుడు నువ్వు ఒప్పుకోలేదు. శరత్చంద్ర మనసు మార్చుకొని భూమికి ఇంకొకరినిచ్చి పెళ్లి చేస్తాను అంటే, ఒకవేళ భూమి మనసు విరుచుకొని పెళ్లి చేసుకున్నా తనకి వచ్చే భర్త నీ గురించి న్యూస్లో వచ్చిన మీడియా వాళ్ళు చెప్పిన కట్టు కథలు వింటే భూమిని అవమానిస్తాడు, అనుమానిస్తాడు.
భూమికి నరకం చూపిస్తాడు. మన భూమి నరకం చూడడం అవసరమా నాన్న? చెప్పు, అవసరమా? పోయి ఒక ఆడపిల్లని బాధ పెట్టడం అవసరమా? పోనీ భూమి అంటే నీకు ఇష్టం లేదు అంటే అది వేరే అనుకోవచ్చు. భూమి ఏది చేసినా వాళ్ళ నాన్న కోసమే చేసింది. నిన్న రాను అని చెప్పినా వాళ్ళ నాన్న కోసమే చెప్పింది. అంతకు ముందు కూడా వాళ్ళ నాన్న కోసమే తను వెనకడుగు వేసింది. కానీ నీపై ప్రేమ లేకో, మన ఇంటిపై ఉన్న అవమానం వల్లో, లేకపోతే ఇంకా ఏ కారణమో కాదు. అయినా నీకు నేనంటే ఎంత ప్రాణమో, నువ్వు నాకు ఎంత విలువిస్తావో, ఎంత గౌరవాన్ని ఇస్తావో, భూమి కూడా తన కన్న తండ్రికి అంతే గౌరవం ఇస్తుంది. నీకొక న్యాయం, భూమికొక న్యాయం ఉండకూడదు కదా నాన్న? అందుకే చెప్తున్నాను, భూమి వాళ్ళ నాన్న శరత్చంద్ర గారు మీ ఇద్దరి పెళ్లి చేస్తానని ఒప్పుకోవడం ఆ దైవ నిర్ణయం. దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి అరుదైన అవకాశాన్ని మనం చేతులారా పాడు చేసుకోకూడదు. నువ్వు జీవితాంతం ఏడుస్తూ ఉండడం, భూమి జీవితాంతం ఏడుస్తూ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇంకా నీ మనసు కరగలేదు అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నేను చచ్చినంత ఒట్టు అని అంటారు. శారదా, అమ్మా, ఏమంటున్నావు నువ్వు? నాకు నీ తర్వాతేనమ్మా ఎవరైనా. అలాంటిది నువ్వు అంత మాట వద్దు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడేంటి, మనం సంబంధం మాట్లాడడానికి ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళాలంతే కదా? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇంకా అలా గగన్ అయితే రెడీ అయ్యి బయటికి వస్తాడు. మంచి డ్రెస్ వేసుకుని సూట్లో. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు శారదా అండ్ పూర్ణి. రండి, లేట్ అవుతుంది, పంతులు గారికి చెప్పాను, అట్నుండి అట్టే వచ్చేస్తాను అన్నారు, రండి అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా వాళ్ళనైతే తీసుకువెళ్తూ ఉంటుంది శారదా. ఇది ఇలా ఉండగా భూమి తన రూమ్కి వచ్చేసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ, ఇదంతా నా వల్లే అయింది. ఆయన మనసు పూర్తిగా విరిగిపోయింది. దేవుడా, ఏంటిది అని పాపం ఇటువైపు తన అమ్మ ఫోటో, శోభాచంద్ర గారి ఫోటో చూస్తూ, అమ్మా, ఏంటమ్మా, ఏంటిది? ఎందుకు నాకు ఈ పరీక్ష? నేను ఏం తప్పు చేశానమ్మా? నేనేం తప్పు చేశాను? గగన్ గారి మనసుని నువ్వే ఎలా అయినా మార్చాలమ్మా అని పాపం చాలా బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇటువైపు శరత్చంద్ర అండ్ అపూర్వ, ఇప్పుడు మనది నిజమే అవుతుందా? మనం చేస్తుంది కరెక్టేనా అని అంటారు. బావా, నాకు నమ్మకం ఉంది బావా, ఖచ్చితంగా వాడు ఈ పెళ్ళికి ఒప్పుకోడు బావా. వాడికి దిక్కుమాలిన ఈగో ఉంది. ఆ ఈగోని దాటి రావాలంటే వాడు ఏమి చేయలేడు బావా అని అంటుంది అపూర్వ. అప్పుడే ఒక కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. ఒక్కసారిగా ఆ కారు చూసి షాక్ అయిపోతారు శరత్చంద్ర వాళ్ళు. ఇంకా కారు నుండి దిగుతూ హ్యాపీగా నడుచుకుంటూ వస్తారనమాట శారద, గగన్, పూర్ణిమ. వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ అపూర్వ. ఇంకా అలా చూస్తూ ఉండిపోతే, అపూర్వ గారు, కుడికాలు పెట్టి ముందుకు రావాలి కదా అని ఇంకా గగన్ అయితే అలా లోపలికి వస్తూ ఉంటాడు. ఇంకా శరత్చంద్ర వాళ్ళు, రండి, కూర్చోండి అని వాళ్ళని ఇంటికి పిలుస్తారు. కృష్ణప్రసాద్ అయితే హ్యాపీగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అమ్మయ్యా, నేను కన్న కళ నా కళ్ళ ముందే కనబడుతుంటే మనసు తట్టుకోలేకపోతుంది. ఇది కళ నిజమా అన్నంత ఆశ్చర్యంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని సంతోషపడుతూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇంకా అలా గగన్ అయితే చూస్తూ ఉంటాడు శరత్చంద్ర వైపు. శరత్చంద్ర కూడా గగన్ వైపు చూస్తూ, బాగున్నారా అని అడుగుతారు. మీరెలా ఉన్నారు? ఇప్పుడు మీ ఆరోగ్యం అని అడుగుతారు గగన్. బానే ఉంది అని అంటారు శరత్చంద్ర. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తుంటే ఎంత బాగుందో అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు చెర్రీ. ఇంకా వెంటనే చెర్రీ భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి ఏడుస్తూ ఉంటే చెర్రీ, భూమి రా భూమి అని అంటారు. ఏమైంది చెర్రీ అని అడుగుతుంది భూమి. అన్నయ్య వాళ్ళు పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇంటికి వచ్చారు అని అంటారు. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఏంటి, ఆయన వచ్చారా అని పరిగెత్తుకుంటూ ఇంకా అలా ఎగురుతూ పరిగెత్తుకుంటూ భూమి మెట్లు దిగి కిందకి వస్తే భూమి గగన్ వైపు చూస్తుంది. గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. శారద గగన్తో, రే నాన్న నువ్వు అని అంటారు. లేదమ్మా, నువ్వే మాట్లాడు అని అంటారు గగన్. శరత్చంద్ర గారు, మా అబ్బాయి గగన్, మీ అమ్మాయి భూమి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమని పెద్దవాళ్ళుగా నిలబెట్టడం మన బాధ్యత. కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతుంది శారద. మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటున్నాను. కారణం మా భూమి. భూమి మీ అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కాబట్టి మేం పెళ్లి చేయబోతున్నాను. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర. ఇంక పంతులు గారు అప్పుడే వస్తారు. అయ్యా, నేను ముహూర్తం చూసి పెడతానని చెప్పి ఇంకా అలా ముహూర్తం చూసి 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది దాటాక 6 నెలల వరకు ఎలాంటి ముహూర్తము లేదు అని అంటారు పంతులు గారు. అయితే 2 రోజుల్లో ఉన్న ముహూర్తాన్నే ఖాయం చేయండి అని అంటుంది అపూర్వ. ఇంక అందరు పంతులు గారు వీళ్ళందరూ అయితే హ్యాపీగా ముహూర్తం పెట్టి ఇంక ఎంగేజ్మెంట్కి అయితే అంతా ఫిక్స్ అయిపోతారు. గగన్ మాత్రం భూమి వైపు చూడకుండా ఉంటాడు. ఏవండి అని అంటుంది భూమి. నో, నేను నీతో మాట్లాడాలనుకోవటం లేదు అని ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు గగన్. ఇంకలా శారద, గగన్ అండ్ పూర్ణిమ ముగ్గురు వెళ్ళిపోతారు. ఇటువైపు భూమి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనసులో భూమి, ఏవండి ఇప్పుడు మీరు నాపై కోపం చూపిస్తున్నారు, కానీ ఈ కోపాన్ని నేను ప్రేమగా మార్చుకుంటానండి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. భూమి ఏవండి ఏవండి అని అలా ఇంకా నడుచుకుంటూ డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తుంది. వెంటనే ఇంకలా ఆ పిఏ అయితే ఆపుతాడనమాట, అసిస్టెంట్. అమ్మ భూమి, ఏంటమ్మా ఇంత హడావిడిగా వచ్చేస్తున్నావు అని అడుగుతారు. ఏంటి నన్ను ఆపుతున్నావు? నేనెవరో తెలుసా? ఈ ఈ బిల్డింగ్కి లైక్ ఈ కంపెనీకి కాబోయే ఎండీని. తెలుసా విషయం? గగన్ గారికి నాకు పెళ్ళి జరగబోతుంది. నువ్వేంటి ఆపుతున్నావు? జరుగు జరుగు అని చెప్పి ఏవండి ఏవండి అని చెప్పి అలా ఇంకా క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. హేయ్, హౌ డేర్ యూ, నా క్యాబిన్కి ఎందుకు వచ్చావు వితౌట్ మై పర్మిషన్ అని అడుగుతారు గగన్. ఏంటండి, కాబోయే భార్యాభర్తలం, మనకి రేపే కదా ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అలాంటిది మీరు ఇక్కడ వర్క్ చేసుకుంటూ డల్గా కూర్చుంటే మిమ్మల్ని షాపింగ్కి ఎవరు తీసుకువెళ్తారు? మీతో షాపింగ్ ఎవరు చేయిస్తారు అని అంటుంది భూమి. ఏంటి షాపింగా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటారు. ఇంట్రెస్ట్? వడ్డీ, ఇంట్రెస్ట్, అప్పు, ఇప్పుడు వాటి గురించి అక్కర్లేదు. అయినా మీ దగ్గర డబ్బులుంటాయిగా, నేనున్నాను కదా, రండి రండి అని చెప్పి ఇంక గగన్ చేయి పట్టుకొని లాక్కు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట భూమి. ఇంకైనా సరే గగన్, హై తైతక్క నన్ను వదులు అని అంటారు. వదలను, మీరు నాతో పాటు వచ్చి నాకు రేపు ఎంగేజ్మెంట్కి మంచి శారీ కొనేంత వరకు నేను వదిలిపెట్టను అని భూమి గట్టిగా గగన్ చేయి పట్టుకొని ఇంకా లాక్కు వెళ్తూ ఉంటుంది. అలా ఇంకా ఆఫీస్లో అందరూ చూస్తూ ఉంటారు. భూమి మాత్రం ఏమాత్రం కొంచెం కూడా షైగా ఫీల్ అవ్వకుండా గగన్ని కార్లో, ఏమండి డ్రైవ్ చేయండి, పదండి వెళ్దామని చెప్పి ఒక మాల్కి తీసుకువెళ్తుంది. ఇంకా గగన్కి మనసులో ఇష్టం ఉన్నా అలా పైకి మాత్రం ఫేస్ డల్గా పెట్టుకుంటాడు. ఏంటండి డల్గా ఉంటారేంటి, కొంచెం నవ్వచ్చు కదా అని అడుగుతుంది. ఇంకా అప్పుడే గగన్ సైలెంట్గా ఉంటాడు. సరే చూడండి, నాకు ఈ డ్రెస్ బాగుంటుందా అని అడుగుతుంది. నాకు తెలీదు అని అంటారు గగన్. నాకు అర్థమైంది, మీరు ఇలా రండి అని గట్టిగా ఇంక తీసుకువెళ్ళి, ఇదిగోండి మీకు ఈ కలర్ అంటే ఇష్టం కదా, నాకు ఈ కలర్ చాలా బాగుంటుంది, మీరు కూడా ఇదే కలర్ కొనుక్కోవాలి, ఇదిగోండి దీనికి మ్యాచింగ్ చూపించండి అని చెప్పి ఇంకా షాప్ వాళ్ళతో మాట్లాడుతూ హ్యాపీగా ఉంటుందన్నమాట భూమి. అలా ఇంకా కొన్ని పంజాబీ డ్రెస్ కూడా తీసుకుంటుంది భూమి. ఏవండి ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను అని అడుగుతారు. చాలా అని అనేలోపు అందంగా ఉన్నాను, అదేగా మీరు చెప్పాలనుకున్నారు. ఓకే ఓకే, ఇప్పటికివి చాలు, ఇదిగోండి నేను మీకు కొన్న గిఫ్ట్ తీసుకోండి అని చెప్పి ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది భూమి. ఈ తైతక్క నన్ను ఇలా ఆడుకుంటుందేంటి అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇటువైపు భూమి వాళ్ళ ఇంట్లో అలా ఇంకా పెళ్లి సందడి, ఇటు గగన్ వాళ్ళ ఇంట్లో కూడా సందడి అయితే అలా స్టార్ట్ అయిపోతుంది. భూమి గగన్లా ఎంగేజ్మెంట్ డే అయితే వచ్చేస్తుంది. ఇంకా అలా ఇద్దరు ఎంగేజ్మెంట్ కోసం హ్యాపీగా ఇంటికి వస్తారు. అప్పుడే కరెక్ట్గా ఇందు వాళ్ళ హస్బెండ్ వంశీ కూడా ఇంటికి రీచ్ అవుతాడు. వంశీ మాత్రం శరత్చంద్ర తన్ని ఏమంటాడోనని, తను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని చీట్ చేసిన విషయం శరత్చంద్రకు తెలిసిపోయిందని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా శరత్చంద్రను ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి, బాబాయ్ గారు అని చేతులు పట్టుకుంటాడు వంశీ. ఏంటి వంశీ నన్ను చూసి అలా భయపడుతున్నావు అని అడుగుతారు శరత్చంద్ర. మావయ్య గారు నేను చేసిన తప్పుకి అని అంటూ ఉంటాడు వంశీ. ఏం తప్పు చేశావు? ఏం తప్పు చేశావు అని అడుగుతారు శరత్చంద్ర. ఇదేంటి ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడు, ఏదో జరిగింది అని చెప్పి ఇంకా ఆలోచిస్తుంటే, మావయ్య ఇప్పుడు నీకు ఎలా ఉంది?
అంటే ఆ రోజు జరిగిన గతాన్ని మర్చిపోయావని నాకు అత్తయ్య చెప్పింది అని అంటారు. అన్నయ్యా, అంటే ఆ రోజు జరిగిందంతా మర్చిపోయాడనమాట అని హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటాడు. అలా ఇంకా వంశీ, అవునమ్మా, అది గుర్తు చేసుకోవడం కూడా మంచిది కాదని డాక్టర్ చెప్పారు. అవును, నువ్వేదో తప్పంటున్నావు అని అంటారు శరత్ చంద్ర వంశీని. అబ్బే, అలాంటిదేమీ లేదు మావయ్య గారు. అంటే ఇందుకి నచ్చిన నెక్లెస్ కొంటానని మాట ఇచ్చి కొనలేదు కదా, ఆ విషయంలో మీరేమైనా అంటారేమోనని బాధపడ్డానంతే అని. అమ్మయ్యా, దేవుడు నాకు మంచిగా చేశాడు అని చెప్పి పక్కన నుండి వెళ్ళిపోతాడు వంశీ. ఇది ఇలా ఉండగా నక్షత్ర ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ, భూమి, లేటెస్ట్గా వచ్చినట్టు నా బావని తన్నుకుపోతావా? చెప్తా, నీ పని చెప్తా అని కోకోనట్ ఆయిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఏంటమ్మాయి, మంచిగా రెడీ అయ్యావు, ఇప్పుడు నూనె రాసుకుంటావా అని అంటుంది గోరింటాకు. హే గోరింటాకు, అది కాదు, ఇప్పుడు భూమి అక్కడుంది కదా, తను రూమ్ బయటకి వచ్చేలోపు నేను ఈ కోకోనట్ ఆయిల్ని అక్కడ వేస్తాను. అప్పుడు భూమి వస్తుంది, జారి పడిపోతుంది, దాని తల పగులుతుంది, ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. ఎలాగో ఇంకొక 6 నెలల వరకు ముహూర్తం లేదు కాబట్టి నేను హ్యాపీ. ఆ లోపు భూమిని సైట్ చేసి బావని నేను సెట్ చేసుకుంటా అని అంటుంది నక్షత్ర. అబ్బో, నీకు కూడా తెలివితేటలు బాగానే ఎక్కువైపోయాయే. సరే సరే, నేనెవరూ రాకుండా చూసుకుంటాను, నువ్వు చేయమ్మాయి అని చెప్పి ఇంకా అలా గోరింటకు పిన్ని చెప్తుంది. ఇంకా అలా తనైతే వేస్తూ, ఇంకా లైక్ నూనె వేస్తూ, ఇంకా ఎప్పుడెప్పుడు భూమి బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కరెక్ట్గా భూమి బయటికి వచ్చి ఇంకా దానిపై కాళ్ళు వేసి జారబోతూ ఉంటే గగన్ అక్కడికి వచ్చి భూమిని పట్టుకుంటాడు. ఒక్కసారిగా గగన్ భూమి ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అదంతా చూసిన ఈ నక్షత్ర, ఛా, నా ప్లాన్ ఇలా ఫ్లాప్ అయిందేంటి ఇచ్చి అని మనసులో అనుకుంటుంది. అలా ఇంకా గగన్ భూమి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఏమండి, మీరు నా గురించి మర్చిపోయారేమో, కానీ నా ప్రేమ ఎప్పటికీ మీ దగ్గరే ఉంటుంది అని భూమి మనసులో అనుకుంటుంది. ఇంకా గగన్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు భూమి వైపు. అలా ఇంకా శరత్ చంద్ర వీళ్ళందరూ కిందకి పిలిపించి భూమి గగన్లకు అందరి ముందు అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ని జరిపిస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.